మాట తప్పడం మడమ తిప్పడం ఆయనకు తెలీదు. చెప్పాడంటే చేస్తాడంతే. ఇది జగనన్న నైజం. ఇదే జగనిజం. జగన్మోహన్ రెడ్డి అనే నేను. మేనిఫెస్టో అంటే ప్రజలకు ఇచ్చిన మాట. అందుకే ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం అని నాయకుడిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని పాలకుడిగా 100% నెరవేర్చారు మన జగనన్న. ఏకంగా 25,571 కోట్ల రూపాయలు కేవలం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం ఇచ్చేశారు. పొదుపు సంఘాల చరిత్రలో ఇది సువర్ణాధ్యాయం. గత ప్రభుత్వానికి ఇప్పటికే మారిందల్లా ఒకే ఒక వ్యక్తి, అదే రాష్ట్రం, అదే బడ్జెట్. ఇది జగనన్న సృష్టించిన చరిత్ర. కానీ నాడు మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి మా అక్క చెల్లెమ్మలకు నమ్మించి ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు సార్. రుణాలు కట్టలేక వడ్డీ కూడా చెల్లించలేక రుణభారం తడిసి మోపిడై దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్లారు. ఏ గ్రేడ్ లో ఉన్నవి కూడా సి, డి గ్రేడ్ లోకి పడిపోయాయి. స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మల ఆర్థిక ఇబ్బందులను తన సుదీర్ఘ పాదయాత్రలో చూసి చలించిన జగనన్న వైఎస్ఆర్ ఆసరా పథకానికి రూపకల్పన చేశారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం 2020లో మొదటి విడతలో 6,319 కోట్ల రూపాయలు అందించారు. అలా 2023 వరకు 3 విడతల్లో 19,176 కోట్లు అందించారు. ఇప్పుడు 4వ విడతలో 78.94 లక్షల మంది అక్క చెల్లెమ్మలున్న 7.98 లక్షల పొదుపు సంఘాల ఖాతాల్లో 6,394.83 కోట్లు జమ చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జనవరి 23వ తేదీ నుంచి 2 వారాల పాటు పండుగ వాతావరణంలో అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అవసరానికి సరిపడా లోన్లు ఇస్తున్నారు. వ్యాపారాన్ని కూడా చాలా అభివృద్ధి చేసుకుంటున్నాము. అక్కడితో ఆగిపోలేదు జగనన్న. అక్క చెల్లెమ్మలు వాళ్ల జీవనోపాధి మెరుగుపరుచుకునే విధంగా అమూల్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, అలానా, జియో, రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టెనేజర్, మహేంద్ర, ఖేతి బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది జగనన్న ప్రభుత్వం. అక్క చెల్లెమ్మలు పేదరికపు కోరల్లోంచి బయటపడి ఆదాయపు పన్ను చెల్లించే స్థాయికి ఎదిగారు. గత ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తారని నమ్మి అన్న నేను డ్వాక్రా కట్టడం మానేశానన్న. మళ్ళీ వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ వేసి బ్యాంకు వాళ్ళు నాకు నోటీసులు పంపించారన్న. నిజంగా అన్న చాలా బాధపడ్డానన్న. నేను నన్ను తిప్పించుకుని చాలా మోసం చేసిందన్న గత ప్రభుత్వం. కానీ అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ఒకప్పుడు బాధతో వచ్చిన ఈ కన్నీళ్లు నేను చెప్తున్నానన్నా. నిజంగా మీరు సీఎం గా వచ్చిన తర్వాత సంతోషంతో వస్తున్నాయన్న ఈ కన్నీళ్లు నాకు. ఎందుకంటే అన్న ఒక స్టేజ్ లో ఇప్పుడు ఉన్నానంటే నిజంగా మీ దయ జగనన్న. నిరర్ధక ఆస్తులు, అవుట్ స్టాండింగ్లు కూడా అప్పట్లో ఉన్న 18.36% నుంచి 0.17% తగ్గాయి. తలసరి ఆదాయం పెరిగింది, కుటుంబ ఆదాయాలు పెరిగాయి. జగనన్న పాలనతో మన ఇంటి మహాలక్ష్మిలయ్యారు. జగనన్న సుపరిపాలనకు వారే సాక్ష్యాలు. దేశంలో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చిన 56 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా లంచాలకు, వివక్షకు తావు లేకుండా డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారులకు అందించిన ఆర్థిక సాయం 2.50 లక్షల కోట్ల పైమాటే. ఇది నా భూతో నా భవిష్యతి, గతం చూడని ప్రగతి, జగనన్నకు మాత్రమే సాధ్యమైన ప్రజా పరిపాలనా ప్రఖ్యాతి. That was wonderful, AV. Thank you so much.